రాష్ట్ర ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ కంగ్రాట్స్ తెలిపారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా సోదరులందరికీ సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే రోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి బృందం ఏదైతే ఉన్నదో వారు ప్రవచించిన విధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలసిల్లాలని వారు ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా భారత దేశము, భారత జాతి పురోగమించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి గారు వారిరువురు కూడా పద్మభూషణ్కి ఎంపిక చేయబడ్డందుకు వారిద్దరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున మా అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున కూడా వారికి తెలియజేస్తూ వారితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన మరొక 4 పెద్దలు కళాకారులకు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ తెలంగాణ